నా దగ్గర నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను 5-10 రూపాయలు ఏదో విధంగా సంపాదించుకోవాలని తిరుగుతున్న తరుణంలో ఆయన దాచిపెట్టుకున్న డబ్బులు ఒక 10 లక్షల రూపాయల దగ్గర ఉంటే వీళ్ళు మోసపూరితంగా ఇద్దరు కలిసి మల్యాల నాగరాజు, గట్టిపల్లి భూమవ్వ కలిసి ఒక 4 గుంటల భూమి లేను భూమిని ఉన్నట్టుగా చూంచి మరి మన కరికవేణి కుంటాన దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసినాక ఈ భూమి ఎక్కడుంది అని పోయే వరకు ఆడ చూసే వరకు లవన్ పట్ట భూమి ఉంది ఆయన లబోదిబో అని మొత్తుకుంటూ నా దగ్గర కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఏడవడం జరిగింది. ఇక వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదోటి వేసి నన్ను అడలు బెదిరించి అటు ల్యాండ్ పక్క జరిపి మేము రెండు కబ్జా పెట్టాలి. సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు. రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. నేను మోసం చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండాల్సిందే. అవసరమైతే కోర్టుకు కూడా పోతాము. అవసరమైతే మిత్రులారా, తానంతట తానొస్తే మరణం, బలవంతంగా రప్పిస్తే దారుణం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మిత్రులారా, 2 ఊర్లకి యునానిమస్గా పోటీ లేకుండా గెలిచినటువంటి ఒక ఎంపీటీసీ తనకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును చూసి కూడా ఆ బాధను, వాళ్ళు పెట్టే హింసను భరించలేక ఒడిలోకి పోయింది కదా. ఆయనే చివరి వాంగ్మూలం ఏంది, ఆయన మీద కొంతమంది ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో మీ అందరికీ తెలవాలి. దేవునితో సమానం, పక్కన శివునితో సమానం. మనం నిజాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చిల్లర వేషాలు వేసినా వాస్తవాలతో వచ్చిండు. అన్న ఏంది కాయిదాలు ఏంది నాకు క్లారిటీ రావాలి. నిజంగా కుంటన్న కారణం ఎవరు? ఈ మల్యాల నాగరాజు అనే వ్యక్తి తంగలపల్లి గ్రామంలో మరి లవన్ పట్ట భూమిని ఒక ఇంటి నెంబర్ వేసి 8వ తారీఖు 7వ నెల 2021 సంవత్సరంలో గట్టిపల్లి భూమవ్వ భర్త ముత్తయ్య 4/20/5 ఇది 4వ వార్డుల ఇల్లు ఉంటుంది. 14వ వార్డుల లవన్ పట్ట భూమిని ఈ మల్యాల నాగరాజు కుంటయ్య అనే వ్యక్తి మాజీ ఎంపీటీసీ, మంచి వ్యక్తి, ఎవరికి ఏ ఆపదున్నా పోయి ఉండే వ్యక్తి. మరి అతనికి మరి నా దగ్గర నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను 5-10 రూపాయలు ఏదో విధంగా సంపాదించుకోవాలని తిరుగుతున్న తరుణంలో ఆయన దాచిపెట్టుకున్న డబ్బులు ఒక 10 లక్షల రూపాయల దగ్గర ఉంటే వీళ్ళు మోసపూరితంగా ఇద్దరు కలిసి మల్యాల నాగరాజు, గట్టిపల్లి భూమవ్వ కలిసి ఒక 4 గుంటల భూమి లేను భూమిని ఉన్నట్టుగా చూంచి మరి మన కరికవేణి కుంటాన దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసినాక ఈ భూమి ఎక్కడుంది అని పోయే వరకు ఆడ చూసే వరకు లవన్ పట్ట భూమి ఉంది ఆయన లబోదిబో అని మొత్తుకుంటూ నా దగ్గర కూడా చాలాసార్లు చెప్పుకుంటూ ఏడవడం జరిగింది. అన్నా నువ్వు మోసపోయినావు, ఇది లవన్ పట్ట భూమి, ఇది ఇందిరమ్మ కాలనీ తంగలపల్లి గ్రామం, దాని కిందనే ఉంది అని చెప్పడం జరిగింది. దీంట్లో ఇంకో ఇద్దరు కూడా ఉండి వాళ్ళ పైసలు రిటర్న్ వాపస్ తీసుకున్నారు. కానీ పాపం ఇతనికి ఈయన డబ్బులు వాపస్ ఇవ్వలేదు. ఆ వాపస్ ఇస్తా అని కూడా కొన్ని రోజులు ఎంబడేసుకొని తిరిగి మళ్ళీ అట్లా ఆ విధంగా తిరగడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. దొంగగా 4వ వార్డులో ఉన్న ఇంటి నెంబర్ తీసుకపోయి 14 వార్డులో వేసి ఈ దొంగ సర్టిఫికేట్ వల్ల మోసపోయాడు ఒక వ్యక్తిని. వాస్తవంగా ఇది ఎంత దారుణం అన్న, చాలా దారుణం అన్న. అంటే పైగా ఈ మల్యాల నాగరాజు అనేటోడు ఈ కుంటే కారణంగా చాలాసార్లు ఇబ్బంది పెట్టిండట. ఏంది అసలు? చాలాసార్లు ఇబ్బంది అంటే ఎన్నిసార్లు నా డబ్బులు వస్తలేవు అని పిలిపించినా కానీ నేను అప్పుడు మళ్ళీ ఈయననే ఉల్టా బెదిరియడం, కేసులు పెడతా అని చెప్పి SC ST కేసు పెడతా అని బెదిరియడం చేయడం, ఇవన్నీ ఇట్లా చీటర్లకి ఇట్లా తప్పుడు భూమిని ఒక దగ్గర 4వ వార్డులో ఉన్న ఇంటి నెంబర్ను 14వ వార్డులో వేసి మోసగానికి. ఆయన ఒక ఎంపీటీసీ ప్రజాప్రతినిధి, ఆయన 10 మంది ఇటువంటి ఇష్యూలలో పోయి సాల్వ్ చేస్తాడు. ఆయనకే ఇట్లా జరిగితే సామాన్యుని పరిస్థితి ఏంది? పోలీస్ స్టేషన్లో కుంటేని నిలబెట్టి ఓ దొంగను చూసినట్టు, ఒక గూండాను చూసినట్టు చేసే విధంగా ఈ కృష్ణారెడ్డి, ఈ నాగరాజు, ఈ భూమవ్వ ఎవరు అసలు? ఈ భూమవ్వ తంగలపల్లి గ్రామం. ఇప్పుడు ఈ భూమవ్వ 4వ వార్డులో ఇల్లు ఉంది కదా, ఆమెకున్నదా? ఆ ఇల్లు ఈయనకి ఇస్తుందట. మరి ఇలా ఇద్దరు పిల్లలకి, ఇలా పిల్లలు, భార్య పిల్లలు గ్రామ పంచాయతీ పేరు మార్పిడి పెట్టుకోనా వద్దా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమవ్వ, ఆ నాగరాజు అనేటోళ్ళు ఇద్దరు కలిసి ఒక ప్రజాప్రతినిధిని, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డని తప్పుడు, వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకు ఉపయోగపడుతుందేమోనని పైసలు పెట్టి కొంటే 4వ వార్డులో ఉన్న ఇంటి నెంబరు 14 వార్డులో వేసి
ఆయనను మోసం చేసి ఆయన సావుకు కారణమైన ఈ భూమావ ఇల్లు ఇప్పుడు మరి కుంటయ్య పిల్లలకి ఇత్తదా? తీసింది ఎవరు? ఈ ఫోటో తీసి ఇచ్చింది నేనే. ఎవరికి తీసినావు? నేను గంగా కృష్ణారెడ్డికి భూమి కొలిపించి కనీలు వాతి ఫోటో తీసిన. నేను గంగా కృష్ణారెడ్డికి అమ్మిన జాగాకు నువ్వు ఆల్రెడీ కొలిసినావు. కొలిసినాం, కనీలు వాతి ఫోటో తీసిన నేను. ఆయన నిలబడ్డది ఇప్పుడు అది ఆయననేనా? ఇది ఆయననే, గంగా కృష్ణారెడ్డి. ఎప్పుడు ఇది? 2022. 9 నువ్వు తీసినావు, నువ్వే ఫోటో తీసినావు? నేనే ఫోటో తీసిన. ఇది ఎడిట్ కాదు? ఎడిట్ కాదు, నువ్వే తీసినావు. నిలబడి కనీలు వాతిపించి ఫోటో కొట్టింది కూడా నేనే. రేపు ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు ఏమైనా తిరమర్ర చేస్తారని ముందే. అంటే ఇప్పుడు తీసినాక నువ్వు కొలిసిచ్చినాక కబ్జా గురైందా? కొలిసిచ్చినాకనే వాళ్ళు వేరేది భూమి కొని తక్కువ వాళ్ళు 10 గుంటలు కాగితం మీద ఉంటుంది, మోక మీద 8 గుంటలు ఉంటుంది వేరే సర్వే నంబర్లో. ఇటు మాకు ఒత్తుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ 4.5 గుంటలు ఏదైతే కొలిసిచ్చినామో అదే 4.5 గుంటలు ఈ భూమి అందులో పోతుందని తర్వాత మా మీద ఫైర్ అయ్యారు. ఎవరు? కృష్ణారెడ్డి వాళ్ళ క్యారం జగత్ అనుచరులు రమేష్ వీళ్ళందరూ. ఫస్ట్ కృష్ణారెడ్డి కొలిసినప్పుడు ఉన్నాడు, ఫోటోలు దిగిండు, కనీలు పెట్టించుకున్నాడు. అన్ని అయిపోయినాక మొన్న జనవరిలో ఫిబ్రవరిలో 8 కేజ్ చేయించిండు గంగా కృష్ణారెడ్డి కావాలని. కేజ్ చేపిస్తా, నన్ను కూడా పిలిపిస్తే నేను పోయినా. అక్కడ పోయిన తర్వాత ఈ క్యారం జగత్ వీళ్ళందరూ బాగా మర్రపడ్డాడు. ఈయన మీదకి బాగా ఫోర్స్ చేశారు. ఎందుకంటే ఆయన ఎస్సీ మాల. ఏమన్నా అంటే కేసు పెడదాం, నేను ఎస్సీ మాదిగా. ఏందా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అయితే నేను ఆడ పోలీస్ స్టేషన్ గద్దరిచ్చిన. అప్పటి నుంచి ఇదంతా రగులుతా ఉంది. అయితే మొన్న మాకు అమ్మింది వల్ల అంటే పెద్దూరు తిరుపతి అమ్మిండు. పెద్దూరు తిరుపతి పేరు ఎప్పుడు తెలియదు అసలు. పెద్దూరు తిరుపతి మాకు కాగితం రాసి ఇచ్చిండు. అయితే పెద్దూరు తిరుపతి ఏమో రాజేందర్ దగ్గర కొన్నాడు. రాజేందర్ డైరెక్ట్ మాకు రిజిస్ట్రేషన్ చేసిండు. వాళ్ళకు 4.5, మాకు 4.5, నాకు 2.5, 2.5, కుంటయ్యకు 2.5, గంగా కృష్ణారెడ్డి వాళ్ళ టీం వాళ్ళకు 4.5, మొత్తం 9 గుంటల బిట్. అది 9. అసలు వాస్తవంగా ఎంత ఉంటుంది జాగాడ? అది 9 గుంటల బిట్. అది మాకు ఉన్నది పెద్దూరు తిరుపతి అమ్మింది 9 గుంటలు. 9 గుంటలు ఉందా భూమి? 9 గుంటలు ఉందాడ. మరి తక్కువ ఎందుకైంది? వాళ్ళు ఇంకో పార్టీ దగ్గర 10 గుంటల అని కాగితం మీద ఉంటే 9 గుంటలే మోకా ఉంటుంది. 8 గుంటలు మోకా ఉంటుంది. 2 గుంటలు తక్కువ. 2 గుంటలు మా దాంట్లోకి నూక్కొచ్చారు అన్నట్టు వీళ్ళు. ఎవరు? ఈ గంగా కృష్ణారెడ్డి, క్యారం జగత్, రమేష్. కనీలు వేసుకొని కనీలు వేసినాము అన్ని అయిపోయినాయి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అట్లా ఏంటంటే పోలీసు వాళ్ళు ఈయనకు అమ్మినటువంటి పెద్ద తిరుపతి, పెద్దూరు తిరుపతి మీద కేసు కట్టాలి. కడితే అమ్మినోడు ఆయననే. మాకు అమ్మింది ఆయన. అమ్మినోడు ఆయనే. రెండోది ఇంకో జాగా పంచ, అది కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఈ పెద్దూరు తిరుపతి దగ్గరుండి అమ్మిపిస్తాడు. పెద్దూరు తిరుపతి వేరే వాళ్ళ ఆయన పేరు మీద కాకుండా డైరెక్ట్ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. ఇప్పుడు బాధ్యత పెద్దూరు తిరుపతి ఎందుకు తీసుకోడు? మేము పెద్దూరు తిరుపతి దగ్గర కూడా కాగితాలన్నీ అంటే ఈసీలు అన్ని తీసుకొని జిరాక్స్ ఎల్లన్నా నేను కుంటన్నా ముగ్గురం 2 సార్లు తిరుపతి దగ్గరికి పోయినాం. తిరుపతి కూడా మోక మీదకి వచ్చిండు. మోక మీదకి వచ్చి అసలు మీరు పొరపాటు చేసింది గిది, అసలు 9 గుంటలు మాది మాకున్నది, మీరు పక్క పంటది కొని మా దాంట్లోకి ఎందుకు నూకత్తురు అని ఆయన సంజాయిస్ ఇచ్చిండు. తిరుపతి సంజాయిస్ ఇచ్చిండ. వాళ్ళకు కొద్దిగా గొడవలు జరిగినాయి. తిరుపతికును ఆ క్యారం జగత్కు వాళ్ళందరికీ గొడవలు జరిగినాయి. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పెద్దూరు తిరుపతి ఇంత క్లారిటీ ఇచ్చినప్పుడు ఈ కుంటయ్య మీద కేసు ఎట్లయింది? ఇక వాళ్ళు మాకు భూమి లేదని అనవసరంగా ఈయన మీద కేసు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ చేసినాక ఇక కేసు అయింది కదా, ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తీసుకోరని అప్పుడున్న ఎస్ఐ గారు కూడా కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. కేసు కట్టారు, ఆయన కోర్టు ద్వారా చూసుకోరని చెప్పిండు ఎస్ఐ. అది జరిగింది. ఆయన అట్లా మానసికంగా బాగా స్ట్రగుల్ అయింది ఆయన. గంగా కృష్ణారెడ్డి ఫస్ట్ కనీలు వేసుకొని జాగా చూసుకొని ఫోటో దిగినాక కూడా మళ్ళీ తక్కువైందని ఆడపిల్లలు ఉన్న ఇంటి మీదకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే మాకు నష్టం జరిగింది అంటే వేరే దగ్గర కొని ఈయన దగ్గర పైసలు వసూలు చేయాలన్న కుట్రతోని వీళ్ళు 4 నా ఇంటికి 2 టైమ్స్ వేరట. నాకు ఒక 2-3 సార్లు ఫోన్ చేసిండు. దేవయ్య నువ్వు నేను ఇద్దరం పొత్తు కదా, నా దగ్గరికి ఇంటికి వస్తారు, నువ్వేమో సైలెంట్ గా ఉన్నావు అంటారు. నా ఆరోగ్యం బాగాలేదని నేను చెప్పిన. మళ్ళీ ఇద్దరం కలిసి 2-3 సార్లు తిరుపతి దగ్గరికి అయినాం. ఇవన్నీ నడుతా ఉన్నాయి. ఈ స్ట్రగుల్స్ అంతా నడుతా ఉంది. దాదాపుగా ఒక 30 సంవత్సరాల కింద లేఅవుట్ అయింది. వాస్తవంగా లేఅవుట్ భూమి విత్ నక్ష కూడా ఉంది గ్రామ పంచాయతీలో. దాన్ని చూసే మేము కొన్నాం. నక్ష కొన్నది మీరు? నక్ష మీరు సపరేట్ వెంచర్ చేయాలి? సపరేట్ వెంచర్ కాదు, లేఅవుట్ లో ఉన్నటువంటి ప్లాట్లు కొన్నాం మేము. మీరు ప్లాట్లు కొంటే వేరే వాడు వచ్చి కబ్జా చేసి అంటే 30 ఏళ్ల కింద చేసిన ప్లాట్లని ఈ కృష్ణారెడ్డి వేరే దగ్గర గ్రామ పంచాయతీలో 15 ఫీట్ల రోడ్లు, అప్పుడు 15 ఫీట్లకి అప్రూవల్ ఇచ్చింది గ్రామ పంచాయతీ. సరే, అంటే అప్పుడు 30 ఏళ్ల కింద వెంచర్ చేసిందని మీరు కొంటే అవును ఇదే కృష్ణారెడ్డి ఇంకో దగ్గర జాగో అని ఇది ఇలా జరుపుకొచ్చి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇది అసలు ఆయన సాగుకారు. మెయిన్ కారణం ఏంటంటే జగత్, కృష్ణారెడ్డి వీళ్ళంతా బాగా అరేంజ్మెంట్. ఈ జగత్ అంటే ఆయన బాగా చీటికి మాటికి అరేంజ్మెంట్ చేసిండు మమ్మల్ని. జగన్ ఏం చేస్తాడు?
ఆయన లోకల్ అంటే మాజీ వార్డు మెంబర్ ఆయన తంగలపల్లిలో. ఆయన అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉద్యమకారుడు యునానిమస్గా 2 ఊర్లకి ఎంపీటీసీ అయ్యిండు. ఇట్లాంటి వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఆర్థికమే వాళ్ళ ఏంటంటే వీళ్ళను వాళ్ళ సొంత ఊరు అది. ఈయననేమో అంకుశపురం సొంత ఊరు కాబట్టి ఏది ఉన్నా మాది నడవాలి మా అని చెప్పింది కాన్సెప్ట్ వాళ్ళది వాస్తవంగా. ఆయన మళ్ళీ ఎస్సీ ఆయన అట్లా వాస్తవంగా ఆయన మంచి ఉద్యమకారుడు. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిండు. చాలా ఇబ్బందులు పడ్డాడు. కాళ్ళు ఇరుగొట్టుకున్నాడు. బాగా గల్ఫ్ వేయండు. తర్వాత 99లో గల్ఫ్ వేయండు. 99లో నేను అరెస్ట్ అయినా ఆయన గల్ఫ్ వెళ్ళిపోయాడు. ఇద్దరం కలిసి పనిచేసినాం. మీరు కూడా నేను కూడా పార్టీలో పనిచేయడం జరిగింది. తర్వాత నేను సర్పంచ్ అయినా. ఆయన ఎంపీటీసీ అయ్యిండు. మంచి వ్యక్తి, మరి మంచి ధైర్యం గల వ్యక్తి. మామూలు ధైర్యం ఉండదు ఆయనకు. కానీ మరి ఏ వేదనతో చనిపోయిండు. ఇంత వాళ్ళ భార్య చెప్తుంది నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండరు అని చెప్పి ఒక దిగులతోటి చెప్పిండంట. కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి పోయిండట. కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి పోయి భయపడిచ్చిన సందర్భాలు అదే. ఈ 4.5 గుంటల కొరకు వేయండి ఆయన. కృష్ణారెడ్డిను వాళ్ళ అనుచరులు వీళ్ళంతా 2-3 సార్లు ఆయన దగ్గరికి పోయారు. గుంట దగ్గరికి పోతే నాకు ఫోన్ చేసిండు ఇమీడియట్లీ. ఇట్లా వచ్చారా పొద్దున 6:30కి 7కి. కేసు కాకముందు వేరే వాళ్ళ ఇంటికి కేసు అయినాక వేరే. కేసు అయినాక ఎట్లా పోతారు? కేసు అయినాక కూడా కోర్టులో కేసు ఉండగా ఈయన ఎట్లా పోతారు? ఇక వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదోటి వేసి ఈయనను అడలు బెదిరించి అట్లా ల్యాండ్ పక్క జరిపి మేము 2 కబ్జా పెట్టాలి. జయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఇంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొకవైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తిలో ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ 2 పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ 2 పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయింది. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తాము. మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినా నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగదు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపద సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. తప్పుడు ధ్రువపత్రాలతోటి ఆయనను మోసం చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండాల్సిందే. అవసరమైతే కోర్టుకు కూడా పోతాము, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. పుట్టయ్య గారికి ఏ విషయంలో అయితే ఆయనకు అంత క్షోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా